అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి, ఈసారి ఏ రోజు వస్తుంది, ముహూర్తం ఏంటి, పూజా విధానం ఏంటి? అక్షయ తృతీయ మనకి ఈ నెల 30వ తారీఖు వస్తుంది. ఈ అక్షయ తృతీయ అసలు అక్షయము అంటే ఏంటయ్యా అంటే క్షయము కాంతి, నశించిపోనిది. అక్షయము అంటే ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతూ ఉండేది అని అర్థం, నశించిపోనిది అని అర్థం. అక్షయ తృతీయ నాడు కనుక ఎవరైతే భగవత్ నామస్మరణ చేస్తూ, భగవద్ ధ్యానము చేస్తూ, అనుష్ఠానములు లాంటివి చేస్తూ, లేదు పారాయణాలు లాంటివి చేస్తూ, ఉపదేశం ఉంటే అనుష్ఠానాలు ఎక్కువ చేసుకుంటారు, గురుముఖంగా ఉపదేశం ఉన్నటువంటి వారు, లేదు ఏదైనా భగవత్ పారాయణం చేసుకుంటారు, దత్తాత్రేయ పారాయణము, సుందరాకాండ పారాయణము, ఇట్లా రామ పారాయణము, భగవద్గీత పారాయణము, ఏ పారాయణమైనా చేయవచ్చు, విష్ణు సహస్రనామ పారాయణము, ఇలా ఏ పారాయణం చేసినా కానీ భగవత్ అనుగ్రహం అక్షయ పాత్ర ఏ విధంగా అయితే నిండుగా ఉంటుందో, ఎంత తీసినా కానీ ఇంకా అది వస్తూ ఉంటుందో ఆ విధమైనటువంటి పుణ్యము, అంత గొప్ప గుణాలు, ఆ భగవద్గుణాలు మనలో చేకూరుతూ ఉంటాయి. అంత బాగా సాత్వికత మనలో ఉంటుంది. ఎక్కడా కూడా రజోతమో గుణాలు లేకుండా సత్వగుణంతో నిండి ఉంటాము. అది అక్షయ తృతీయ నాడు చేయవలసింది. అది ఎప్పుడు చేయాలి అంటే ప్రాతకాలాన్ని సూర్యోదయానికి ముందే లేచి మనము ఇల్లంతా శుభ్రపరచుకొని, మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకున్నామో ఆ ప్రదేశాన్ని గోమయంతో వాళ్ళకి, మనం ఏ దేవుడు, ఉదాహరణకి దత్తాత్రేయ పారాయణం చేయాలి అనుకున్నాము, అక్కడ పీఠాన్ని ఏర్పరచుకొని దత్తాత్రేయ స్వామివారి ఫోటో పెట్టుకొని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో మొదలుపెట్టి చేసుకోవచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో మొదలుపెట్టి కనుక చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మనకు బ్రహ్మ ముహూర్తం చాలా మంచి ముహూర్తం. దేనికైనా మనం బ్రాహ్మీ ముహూర్తమే ప్రధానంగా చెప్తూ ఉంటాము. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పారాయణం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ నాడు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంటుంది, మంచి ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా భగవద్ ధ్యానంలో అక్షయ తృతీయ నాడు ఉండి తీరాలి. అంతేకాకుండా అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. అన్నదానం కావచ్చు, మన శక్తి ఉన్న దాన ధర్మాలు చేస్తూ ఉండాలి, బీదలకి బ్రాహ్మలకి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే పుణ్యము పురుషార్థము రెండూ చేకూరుతాయి.